గీ దునియాల నాకు గీ ఆపతున్నది గా ఆపతున్నది అని చెప్పుకునేటోళ్ళు లక్షలు కోట్ల మంది ఉంటుండొచ్చు. కానీ రైతులకు ఉన్నన్ని తిప్పలు ఈ దేశంలో ఇంకెవ్వలకి లేవు. ఎట్లా అంటే దుక్కి దున్నింది మొదలు ఇత్తనాలు కొనే కాడ నుంచి షురూ చేస్తే నీళ్ళ కోసం, ఎరువుల కోసం, కరెంటు కోసం, ఆఖరికి పండించిన పంట అమ్ముకునే కాడ గిట్టుబాటు ధర కోసము గిట్లా అడుగడుగున అవస్థలే పడతాడు. ఇవి సాలదన్నట్లు మీదికెంచి ఇగో గిసొంటి తిప్పలు అదనం. ఓష్ని పాడుగాను పత్తి రైతులు ఎంత అన్యాయం అవుతుర్రుల చూడుర్రి. గద్వాల జిల్లా ఆయజ మండలం బింగిదొడ్డి అనే ఊరి పత్తి రైతులను నిండా ముంచాలని చూస్తుర్రట సీడ్ పత్తి కంపెనీలు. అందుకే గీ తీర్ల దండు కదిలొచ్చి న్యాయం చేయాలి అని రోడ్డు మీద కూర్చోర్రు. పత్తి గింజలు ఇచ్చేటప్పుడు దబదబా కొంచెం ఒర్రి గింజలు అయిపోతే మళ్ళా దొరకాయి అన్నట్టు పంచడే కాకుండా పండించిన పంట మొత్తం మేమే కొంటాం, ఎసొంటి కొర్రీలు పెట్టమని చెప్పిర్రట. అది నమ్మిన రైతులు ఎకరాలకు ఎకరాలు సాగు చేసి పత్తి పెట్టిర్రు. అండ్ల సొంత భూములోళ్ళు కొందరుంటే చాలా మంది కౌలుకు వట్టి పత్తేసిర్రు. ఈ లోపల గా సీడ్ కంపెనీ వాళ్ళు ఇంకా సీడ్ ఆర్గనైజర్లు 2 ఎకరాల పంటనే కొంటాం, ఎక్కువ తీసుకొస్తే పైన కంపెనీ వాళ్ళు తీసుకుంటలేరు, మేమేం చెయ్యాలి, కావాలంటే వేసిన షెట్లన్నీ పీకేసుకోర్రి అని అడ్డం పొడుగు సమాధానం చెప్పిర్రట. దీంతోని కోపానికి వచ్చిన రైతులు వేసిన పంటను ఏర్లతో సాతలా పీక్కొచ్చి గద్వాలకించి ఆయజబోయే తొవ్వను గిట్ల ఏడి కాడికి బంద్ చేసిర్రు. అగో ఏమో అంటుర్రు. రైతులకే ఈరోజుసారి ఇత్తనాలు 2 కింటాలు తీసుకుంటాము, 3 కింటాలు తీసుకుంటాము అంటే ఏ రైతు కూడా పండించేవాడు కాదు. ఈరోజు మెయిన్ ఆర్గనైజర్లు కోట్లకి పడగెత్తి ఈరోజు 30 సంవత్సరాల నుంచి రైతుల నుంచి ఎన్నో అధిక లాభాలు పొంది సీడ్ ఆర్గనైజర్లు కంపెనీలు ఈరోజు రైతుని మేము గింజలు తీసుకోము తీసేయండి అంటే ఒక్క రైతుకి 1 ఎకరం 50,000 పెట్టుబడి వచ్చింది. మళ్ళీ రైతులు ఎవరు ఆదుకుంటారు? ఇంటిరా ఇత్తులు పంచేటప్పుడేమో ఒక మాట మాట్లాడి ఇవాళ గడిచి గడ్డకెక్కినాక రైతుల్ని నిండా ముంచాలని చూస్తుర్రు అని గరమైతుర్రు అన్నదాతలు. నమ్మి పంటేస్తే ఒక్కొక్కరికి 1,00,000 మీదనే తుట్టి పడుతుందట. అయితే ఆయజపట్నంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కు ఈ బింగిదొడ్డి ఊరాయన చైర్మన్ అట. మరి ఈ ముచ్చట పట్టించుకొని రైతులకు న్యాయం చేయకుండా ఎట్లా? కలెక్టర్ వచ్చి మాకు గట్టి మాట ఇచ్చేదాకా ఈ నుంచెల్లి కదిలేదే లేదని లొల్లి చేస్తే ఎక్కడి బండ్లు అక్కడనే అయిపోయి మస్తు ట్రాఫిక్ జామ్ అయింది. మరి వీళ్ళ తిప్పలు ఎట తీరుతాయో, కలెక్టర్ ఏం న్యాయం చేస్తారో చూసుకుంటూ పోవాలి.